దాని తర్వాత సార్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సార్, నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం సార్. దాన్ని మొత్తం సాచురేషన్ మోడ్ లో డబ్బులు మొత్తము 18,500 మంది దళిత కుటుంబాలకి మేము ఇచ్చినాం సార్. అవి ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కూడా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి. అవి రెండో విడత అనేది దాన్ని రిలీజ్ చేస్తలేరు సార్. అనేక రిలీజ్ చేయమని అడిగితే కేసులు పెడుతున్నారు, జైలు పెడుతున్నారు, దళితులని రోజు పోలీసు వాళ్ళు పిలిచి హరాస్మెంట్ చేస్తా ఉన్నారు సార్. దయచేసి కొంచెం ఆ రెండో విడత దళిత బంధు కూడా నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు దయచేసి ఇవ్వాలని. అది దీంట్లో ఎటువంటి ఉత్తమ్ సార్, దీంట్లో ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు సార్. ఆల్రెడీ డబ్బు ఇస్ దేర్ ఇన్ దర్ అకౌంట్. మీరు జస్ట్ రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తే సరిపోతుంది సార్. అది ఇచ్చేస్తే బాగుంటుందని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. దయచేసి మాత్రం తప్పకుండా దీనికి జవాబు చెప్పాలని కోరుతున్నా సార్. దాని తర్వాత సార్ ఇంకొకటి కూడా, మీ ఆధ్వర్యంలో మీ ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు, మీరు అందరు ఉన్నారు కాబట్టి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. పోయినసారి జెడ్పీ మీటింగ్ లో అయినప్పుడు నేను జెడ్పీ మీటింగ్ లో ఆడ నేను ప్రశ్న అడిగితే వాళ్ళని అడిగితే నా మీద కేసు బుక్ చేసి సార్. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన కేసు బుక్ చేశారు. మళ్ళీ ఇక్కడ ప్రశ్నలు అడగాలంటే మళ్ళీ పోయినాక ఏమైనా పోలీసు వాళ్ళు చూస్తారు, మళ్ళీ ఏమైనా కేసులు బుక్ చేస్తారో తెలియదు. మరి ఆ కోటి దయచేసి సార్ ఈ 1 year లో ప్రశ్నిస్తే గట్టిగా 30 కేసులు పెట్టి, అది ఒక్కటి కూడా ల్యాండ్ కేసు కాదు, ఇది కాదు. బట్ ఎనీవే సబ్జెక్టే మాట్లాడుతున్నా. లక్ష్మణ్ అన్న, దళితులకు ఇవ్వద్దంటున్నా, దళిత బంధు చెప్పు రాదా, జవాబు చెప్పు. దళితులకు చెప్పు, దళిత బంధు నా కాన్స్టిట్యూన్సీ ఇవ్వద్దంటున్నా, దళిత బంధు ఇవ్వద్దంటున్నా కాన్స్టిట్యూన్సీ. నేను అడగొద్దా ఇప్పుడు తను అడిగేది సార్, ఇవ్వద్దని అంటున్నా మీరు. మరి ఇదే ప్రేమ నాకు అర్థమవుతుంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఇవన్నిటికీ కూడా జవాబు ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని కోరుకుంటూ సార్. ఇవన్నీ కూడా సార్, ఈ ఎస్టీఎఫ్టీ కూడా దయచేసి మీరు చెప్పండి, మీరు కంపల్సరీ ఎస్టీఎఫ్టీ కూడా ఇవ్వాలి సార్ అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్వల ప్రాజెక్ట్ సార్, దయచేసి ఆ రోజు రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు అది డిపిఆర్ 2023లో ఆల్మోస్ట్ కరీంనగర్ కలెక్టర్ ఫండ్ నుంచి దాదాపు 20 lakh rupees ఇక్కడ నుంచి చేసి డిపిఆర్ 70 crores చేసింది సార్. మీకు కూడా చెప్పినాం ఆ రోజు. దాన్ని రిక్వెస్ట్ చేస్తే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా దాన్ని ఎండోర్స్ చేసి లెటర్ కూడా ఇచ్చినాం సార్. దయచేసి అది ఇస్తే, ఎందుకంటే మా వీణవంక మండలం కింద జమ్మికుంట మండలంకి దాదాపు 6,000 ఎకరాల ఆయకట్టుకి నీళ్లు వస్తాయి సార్. మీరే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, మీరే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి గౌరవ మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా లెటర్ ఇచ్చారు కాబట్టి దయచేసి కొంచెం అది చేస్తే అందరు కూడా అద్భుతంగా ఉంటుంది సార్. మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి కూడా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దాన్ని కొంచెం వెంటనే కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నా సార్. అదే విధంగా సార్, రైతులకి రైతు భరోసా 15,000 ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. పోయిన 2 సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన మేము దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది. ఇంకా 50% కాలేదు. నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి సాచురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే, రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే అడిగితే 3 మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటిచ్చాం. అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు, అమ్ముడు పోయినోడు, ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగలువే అయితే డాక్టర్ సంజయ్
జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా ఇలా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టియాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం. అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా? మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చెయ్యలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్లాంటి వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. పార్టీ మారిన వాళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీలో మారి తిరుగుతాను అడుగున అడ్డుకుంటాం, తిరగబడతాం. బిడ్డ మిమ్మల్ని తిరగనియ్యమని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.